అపచారాలకు పాల్పడుతూ పవిత్ర తిరుమల లడ్డూ పవిత్రతను దెబ్బతీస్తూ భగవద్గీతను ఎగతాళి చేస్తూ కలంకితుడైన తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ బిఆర్ నాయుడిని వెంటనే తొలగించాలని ఆ అంశంపై చర్చ జరగాలని కోరుతూ మండలిలో వైఎస్ఆర్సీపీ ఇచ్చిన తీర్మానాన్ని ప్రభుత్వం తిరస్కరించింది. ఈ నేపథ్యంలో బిఆర్ నాయుడిని తొలగించాల్సిందే అంటూ వైఎస్ఆర్సీపీ సభ్యులు నినాదాలు చేసినప్పటికీ బిఆర్ నాయుడి వ్యవహారంపై ప్రభుత్వం స్పందించలేదు. మండలిలో లడ్డూ అంశాన్ని బిఆర్ నాయుడి అశ్లీల వ్యవహారాలను ప్రస్తావిస్తే చాలు చంద్రబాబు సర్కార్ ఉక్కిరిబిక్కిరైంది. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు అత్యంత కలంకితుడని, మహిళల గురించి భగవద్గీత గురించి ఆయన చాలా నీచంగా మాట్లాడారని, భగవద్గీత అంటే గౌరవం లేని వ్యక్తి చైర్మన్ గా కొనసాగడానికి అర్హుడు కాదని వైఎస్ఆర్సీపీ సభ్యులు అన్నారు. టీడీపీ అంటే టెంపుల్ డిమాలిషన్ పార్టీ అని, చంద్రబాబు హిందువుల మనోభావాలను దెబ్బతీశారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ సభ్యులు. తనకు టీటీడీ కంటే వ్యాపారాలే ముఖ్యమని మాట్లాడిన బిఆర్ నాయుడిని వెంటనే తొలగించాలని మీడియాతో మాట్లాడుతూ డిమాండ్ చేశారు వరదు కళ్యాణి. అంటే భగవద్గీత అంటే కూడా గౌరవం లేని వ్యక్తి టీటీడీ చైర్మన్ గా కొనసాగే అర్హత ఉందా అని నేను అడుగుతున్నా. అతను అంటారు ఈ పదవి అంట అతనికేమో పెద్ద ఇంపార్టెంట్ కాదు, నాకు వ్యాపారాలు ఉన్నాయి, నాకు ఇక్కడ కూర్చోవలసిన అవసరం లేదు అని. ఎవరతను కూర్చోమన్నారు? అంతగా వ్యాపారాలు ముఖ్యమో అనుకుంటే అక్కడికే వెళ్ళి చేసుకోవచ్చు కదా, రాజీనామా చేసి. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ నిరుద్యోగుల్ని మోసం చేసిందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు. వైఎస్ జగన్ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్ను క్యాన్సిల్ చేసిన కూటమి సర్కార్ కేవలం 15,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారన్నారు. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ 6,28,000 ఉద్యోగాలు ఇచ్చామని చెబితే మండలిలో మంత్రి 5,75,000 ఇచ్చామని ప్రకటించారన్నారు. కూటమి ప్రభుత్వంలో సీఎం ఒక రకంగా, మంత్రి మరో రకంగా మాట్లాడుతున్నారు. తప్పుడు లెక్కలు చెబుతూ నిరుద్యోగుల్ని మోసం చేస్తున్నారని మండిపడ్డారు. గౌరవ మంత్రి గారు ఇందాక చెప్పినట్టు 5,72,280 ఉద్యోగాలు ఇచ్చారన్నారు అధ్యక్ష. ఇది నిజమైతే ధన్యవాదాలు అధ్యక్ష. కానీ శాసన సభ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు 6,28,320 ఉద్యోగాలు ఇచ్చారని చెప్పారు. అంటే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు అబద్ధం చెప్పారా, గౌరవ మంత్రి గారు అబద్ధం చెప్పారా? వైఎస్ఆర్సీపీ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కూటమి సభ్యులు డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారని, అందులో భాగంగానే సభలో కులమతాల ప్రస్తావన తెచ్చారని మంత్రి అచ్చెన్నాయుడు తీరును ఎండగట్టారు వైఎస్ఆర్సీపీ సభ్యులు. వ్యవసాయంపై చర్చను అడ్డుకోవడానికే అచ్చెన్నాయుడు సభను వాయిదా వేయించారన్నారు. రైతుల సమస్యలు చర్చకు రాకుండా అడ్డుకోవటమే అచ్చెన్నాయుడి ఆలోచన అని అన్నారు. మేము అడుగుతా ఉన్నాం, నీకు నిజంగా రైతుల పట్ల కానీ వ్యవసాయం పట్ల కానీ నువ్వు ఆ మంత్రి ఆ శాఖ నిర్వహించేవాడు, నీకు ధైర్యం ఉంటే దమ్ముంటే అగ్రికల్చర్ డిస్కషన్ ఎందుకు అడ్డుకుంటున్నావు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఏదైతే మీ అగ్రికల్చర్ డిస్కషన్ వాయిదా వేసుకోవడం కోసం మీరు ఇలాంటి మతాలు కులాలను తీసుకొచ్చి చర్చ హౌస్లో సభను వాయిదా వేయించుకునే కార్యక్రమం మీరు చేస్తున్నారని చెప్పి మేము క్లియర్గా అర్థమవుతా ఉంది. ప్రజలందరూ గమనించాల్సింది కోరుతా ఉన్నాను. పవిత్ర తిరుమల లడ్డూ ప్రతిష్టను దెబ్బతినేలా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ వ్యవహరించిన తీరును పదే పదే ఎండగడుతున్నారు వైఎస్ఆర్సీపీ సభ్యులు. దాంతో ఆ అంశంపై చర్చ అంటేనే ప్రభుత్వం భయపడిపోతోంది. ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ సభ్యులు అడుగుతున్న ప్రశ్నలకి సమాధానం చెప్పలేని ప్రభుత్వం సభలో గందరగోళం సృష్టించడం, సభను వాయిదా వేయించడం జరుగుతోందని వైఎస్ఆర్సీపీ సభ్యులు స్పష్టం చేస్తున్నారు.